నమస్కారం పిల్లలు, సిరి చిట్టి లోకంకి స్వాగతం. మునుపటి భాగంలో శ్రీరాముడు శివధనస్సును విరిచి సీతను వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు అందరూ ఆనందంగా అయోధ్యకు తిరిగి వస్తున్నారు. కాని ఒక్క నిర్ణయం అన్నింటినీ మార్చబోతోంది. మిథిలా నగరం ఆనందంతో కళకళలాడుతోంది. వేద మంత్రాల నడుమ రాముడు సీత వివాహం ఘనంగా జరిగింది. రథాలు, గజాలు, జనసందోహం మధ్య రాముడు సీత అయోధ్య వైపు ప్రయాణం ప్రారంభించారు. ప్రజల హర్షధ్వానాలు ఆకాశాన్ని తాకాయి. దశరథుడు హృదయం ఆనందంతో నిండిపోయింది. తన కుమారుడిని చూసి గర్వంగా నవ్వాడు. అయోధ్య అంతా పండుగలా మారింది. రాముడి పట్టాభిషేకానికి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. అందరూ ఆనందంలో మునిగిపోయారు. కాని ఆ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. కైకేయి మనసులో అనుమానం మొలిచింది. ఒక్క మాట ఆ అనుమానాన్ని అగ్నిలా రగిలించింది. ఆమె రాజసభలో నిలబడి గంభీరంగా మాట్లాడింది. భరతుడిని రాజుగా చేయాలి. రాముడు 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాలి. ఆ మాటలతో సభలో నిశ్శబ్దం నెలకొంది. ఆ మాటలు విన్న వెంటనే దశరథుని హృదయం విరిగిపోయింది. ఆయన కళ్లలో కన్నీళ్లు ఉబికి వచ్చాయి. ఒక తండ్రి తన మాటల బంధంలో చిక్కుకున్నాడు. కాని రాముడు మాత్రం శాంతంగా నిలబడ్డాడు. తండ్రి మాటే నా ధర్మం. నేను వనవాసానికి వెళ్తాను. ఆ మాటల్లో ధైర్యముంది. ఆ నిర్ణయంలో త్యాగముంది. సీత కళ్లలో కన్నీళ్లు మెరిసినా ఆమె హృదయం మాత్రం దృఢంగా ఉంది. మీరు ఎక్కడ ఉంటే నేను కూడా అక్కడే ఉంటాను. లక్ష్మణుడు కోపంతో ఉప్పొంగిపోయాడు. అన్నయ్యా, మీరు ఒంటరిగా వెళ్ళను. నేను మీతోనే ఉంటాను. అయోధ్య అంతా కన్నీళ్లలో మునిగిపోయింది. తండ్రి కుమారుణ్ణి విడిచిపెడుతున్నాడు. ఆ క్షణం ప్రతి హృదయాన్ని కదిలించింది. రాముడు, సీత, లక్ష్మణుడు మెల్లగా అడవిలోకి నడిచారు. వారి వెనుక కన్నీళ్లతో నిండిన అయోధ్య మిగిలిపోయింది. ఇలా రాముడి వనవాసం ప్రారంభమైంది. కాని ఈ అడవి ప్రయాణం సులభం కాదు. ముందున్న సవాళ్లు వారి జీవితాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి. రాముడి ముందున్న ప్రమాదాలేమిటి?